P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టిస్తున్నాం. ఒక రోడ్డు, ఒక కరెంటు, ఒక టెలికాం, ఒక ఎయిర్పోర్ట్లు, ఒక పోర్ట్ కానీ ఇవన్నీ కూడా P3 కింద వచ్చాయి. సంపద సృష్టించబడింది. దీనివల్ల అందరికీ సదుపాయాలు వచ్చాయి. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఈ సంపద కొంతమందికే పరిమితం అవుతుంది. అంటే కొంతమంది కోటీశ్వరులు అవుతున్నారు. దీనివల్ల ఏవైతే లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి వెసులుబాటు రావడం లేదు. దీన్ని మనందరం కూడా ఆలోచించి దానికోసం నేను చెప్పాను సామాజిక బాధ్యత. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఫిలాంథ్రఫీ కింద చాలామంది ముందుకు వస్తున్నారు. ఇండస్ట్రీస్లో కూడా రావాలి. టాప్ 10% ఎవరైతే బాగా ఉన్నారో వెసులుబాటులో ఉన్నారో బాటమ్ 20%కి సహాయం చేసే పరిస్థితి రావాలి. అందుకే దీనికి ఒక కార్యక్రమం శ్రీకారం చుడతాం. తెలుగు ఉగాది రోజున P4 పాలసీ తీసుకొచ్చి నిరంతరం పనిచేసి పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాం. మైక్రో లెవెల్లో ప్లాన్ చేస్తాం, మ్యాక్రో లెవెల్లో సమీక్షలు చేసుకుంటాం. ఎక్కడికక్కడ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ నేను ముందే చెప్పాను, దగ్గర 73 కార్యక్రమాలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 10,000 కోట్ల రూపాయలు దానికి ఇచ్చి మొత్తం కూడా సెట్ చేశాం. ఇప్పుడు చాలా వరకు మనకి ఇది చేసే పరిస్థితికి వచ్చాం. కడాన మీరు చూస్తే అధ్యక్ష సర్వే రాళ్లపైన 650 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే రాళ్లపైన బొమ్మలు వేసుకున్నారు. దానిపైన 20-30 కోట్లు అయింది ఆ సర్వే రాళ్లపైన ఉండే బొమ్మలు తీయడానికి. ఒక డెస్ట్రక్షన్ అనేది ఏ విధంగా చేశారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకో పక్కన దిశ గవర్నమెంట్ బిల్డింగులకి ఎక్కడ చూసినా రంగులు వేశారు. కడాన రంగుల పిచ్చి ఎంతవరకు పోయిందంటే కడాన మనకు వేస్ట్ టు ఎనర్జీ కాంపోస్ట్ షెడ్లు కట్టాం. ఆ షెడ్లు కూడా వేసారు. కోడిగుడ్డు కూడా వేసే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు దిశ చెట్లకు వేసే పరిస్థితికి వచ్చారు, గుళ్ళకేసే పరిస్థితికి వచ్చారు, కమ్మోళ్ళు కూడా వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఒకటి కాదు, ఇంకెక్కడ కనపడిస్తే అక్కడ సరే. ఇంకా పట్టాదారు పాసు పుస్తకాలు ఎవరిదో ఆస్తి ఎవరు తల్లిదండ్రులు ఇచ్చారు స్వార్జితం, అలాంటి దానిపైన కూడా బొమ్మ వేసుకొని ఆనందపడితే ఇప్పుడు ఆ ప్రింట్ అవి మళ్ళా రాజముద్ర వేయాలంటే ఈరోజు మళ్ళా పుస్తకాలన్నీ ప్రింట్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే డెస్ట్రక్షన్ ఎంత చేశారో ఇది ఒక ఉదాహరణ దిశ. అందుకనే దిశ దీని తర్వాత మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఫోకస్ చేయవలసిన విషయం ఉద్యోగం, ఉపాధి. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు కల్పన ఎన్డీఏ బాధ్యత, దానికి కట్టుబడి ఉన్నాం. అవన్నీ కూడా ఇప్పటికే మీరు చూస్తే 6,50,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. దీంతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఫోకస్ చేస్తాం. నేను ముందే చెప్పాను డిఎస్సి పూర్తి చేస్తాం. డిఎస్సి పూర్తి చేసి రాబోయే సంవత్సరానికంటే ఎగ్జామ్ ఇది స్కూల్స్ ఓపెన్ చేయకమునిపే దీన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి వచ్చారు. ఎన్టీపీసీ అదే మరిగా జెన్కో కలిసి 2 లక్షల కోట్ల రూపాయలతో ఒక గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఓపెన్ చేశారు. రామాయపట్నంలో 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీపీసీఎల్ రిఫైనరీ పెడుతున్నారు. నక్కపల్లి ఫార్మా, కృష్ణపట్నంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్, ఓర్వకల్లు ఎక్కడైతే కర్నూలు, ఇంకో పక్క కొప్పర్తి, కడప 4 ఇండస్ట్రియల్ పార్కులు కూడా శాంక్షన్ చేశారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇవి కాకుండా మీరు చూస్తే అధ్యక్ష రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేయాలని ముందుకు పోతున్నాం. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒక్క ఎనర్జీ సెక్టర్లో 7,50,000 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
ఇది కాకుండా దిశ గవర్నమెంట్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాలు ఇస్తాం. గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలన్నీ కూడా అవసరమైతే నోటిఫై చేసి ఏ టైంలో ఏమి ఇవ్వగలుగుతామో దాన్ని కూడా నోటిఫై చేస్తాం. కడాన దిశ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాం. బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇంటి దగ్గరనే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తాం. టీసీఎస్ అయితే విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. గూగుల్ ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇంకో పక్కన విశాఖపట్నం స్టీల్ మారిగానే మీరు ఇంకో పక్క చూస్తే ఆర్సిలర్ మెటల్ అయితే ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకుపోగలిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ ప్రభుత్వం పేదరికం తర్వాత టాప్ ప్రియారిటీ ఉపాధి కల్పించడం, దీనికి కట్టుబడి ఉన్నాం. ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా దిశ ఒకవేళ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా బాధపడే సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాం. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఈ ప్రభుత్వం ఇస్తామని వారందరికీ హామీ ఇస్తున్నా. టాప్ ప్రియారిటీ ఎంప్లాయ్మెంట్. ఎవరైతే ఎనర్జెటిక్గా ఉండే యువత నిర్వీర్యం కావడానికి వీల్లేదు. వాళ్ళు సమర్థవంతంగా ఉపయోగించుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈరోజు మానవ వనరుల అభివృద్ధికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నాం. మొన్నే మీరు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే 788 కోట్లు పే చేశాం. ఒక్క విద్యాశాఖలోనే 6,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. చాలా సంతోషం. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ వాళ్ళిద్దరూ కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరు పెట్టి ఈరోజు మధ్యాహ్న భోజనం ఎప్పుడో త్యాగాలు చేసిన ఆ తల్లి పేరుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థి మిత్ర కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి స్కూల్ కిట్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంత మునుపు చూస్తే అసహ్యంగా ఒకే పేరు, ఆ పేరు లేకుండా వేరే పేరు లేదు. ఆ పేర్లు నేను చెప్పను కానీ ఇప్పుడు పెడితే ఇప్పుడు ఎవరైతే జాతికి సేవ చేశారో, ప్రజలకు సేవ చేశారో అలాంటి పేర్లు తీసుకొచ్చారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకో పక్కన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా పెట్టారు. నేను కూడా వెళ్ళాను. చాలా బాగా చేశారు. టీచర్స్ అందరు పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఎన్టీఆర్ వైద్య సేవకి 1,770 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సిన చాలా ఉన్నాయి. మొత్తం వీళ్ళు చేసిపోయినటువంటి అన్నీ కూడా అప్పులు తీర్చుకుంటూ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇక్కడే సత్యకుమార్ గారు ఉన్నారు. ఆయన వర్కౌట్ చేస్తున్నాడు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఏదైతే దేశంలో ఈ డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడంలో లేకుంటే మొత్తం అనుసంధానం చేయడంలో మనం నెంబర్ 1లో ఉన్నాం. ఇదే సమయంలో అధ్యక్ష ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నాం. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ సీఎం రిలీఫ్ కానీ ఇవన్నీ ఒక లెవెల్కి వస్తున్నాయి. చాలా వరకు పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. కానీ మధ్యతరగతి కుటుంబాలకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఉండే అందరికీ 2,50,000 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. చాలామంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే మధ్యతరగతి చాలా సఫర్ అవుతున్నారు. ఆరోగ్యం, విద్య, నిత్యావసర వస్తువులు కొనుగోలు ఇవన్నీ యాస్పిరేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ యాస్పిరేషన్స్ మీట్ చేసే మీన్స్ లేవు. నేను అందుకనే ఆలోచించాను, పేదవాళ్ళకి 25 లక్షలు వస్తాను, దానికే వస్తున్నాను. 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్కి ఇస్తాం. దానిపైన వచ్చేది మొత్తం వైద్య సేవ కింద ఎంత, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు అందులో ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ప్రీమియం కట్టాలంటే
ఆ ప్రీమియం వల్ల మనకు చాలా ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది, అన్అఫోర్డబుల్ అవుతుంది. అందుకే మినిమం 2.5 లక్షల వరకు అందరికీ పెట్టి మిగిలిన పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఎన్టీఆర్ వైద్య సేవలు ఇస్తాం, 2 బ్యాలెన్స్ చేసుకుంటాం. దీనివల్ల మధ్యతరగతులు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ కోసం అంకితమైన భావంతో పనిచేస్తున్నాం. మన పాలసీల వల్ల డబ్బులుండేవాళ్ళు పెద్దవాళ్ళకి ఇబ్బందులు ఉండవు, వాళ్ళ తెలివితేటలు సంపాదించుకోగలుగుతారు. కానీ మధ్యతరగతి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు.